కొంచెం డిస్టెన్స్ ఇవ్వండి పర్లేదు. అందరికీ నమస్కారం. నిన్న పీగన్నవరం మండలంలో ఉన్నటువంటి గంటిపెదపూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన, స్కూల్లో జాహ్నవి అనే అమ్మాయి ఆడుకునే సందర్భంలో జింక బొమ్మ పడి మరణించడం జరిగింది. అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకనంటే చిన్నారి ఆడుకునే సమయంలో ఏ విధమైనటువంటి ఆసరా లేక చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నా నియోజకవర్గంలో ఇలా జరగటం నేను చాలా సిద్ధిస్తున్నాను. అయితే నిన్న నేను శ్రీకాకుళంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మీటింగ్లో ఉన్నాను. మీటింగ్లో ఉండగా నాకు ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన వెంటనే ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి ద్వారాగా ఆర్డీఓ గారిని అక్కడ సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. అవన్నీ అక్కడ పోస్ట్మార్టం విషయంలో కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారికి కూడా నేను చెప్పి మొత్తం అక్కడ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా జరుగుతుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఇది నా బాధ్యత. ఎవరికైనా ఏం జరిగినా సరే వారి తరఫున వారికి న్యాయం జరిగేటట్టు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయినటువంటి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాతో మాట్లాడి ఈ జిల్లాలో ఉన్నటువంటి టీచర్స్ అందరితో కూడా ఆర్థిక సాయం అమౌంట్ కలెక్ట్ చేసి ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే నా వంతుగా నేను గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం వచ్చేటట్లు తప్పనిసరి చేస్తాను. ఓవరాల్గా ఈ కుటుంబానికి 10 లక్షల సొమ్ము అందేటట్లు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే మినిస్టర్ గారు నాతో మాట్లాడటం జరిగింది. వాసంశెట్టి సుభాష్ గారు ఏమన్నారంటే, నేను ఇక్కడ గవర్నమెంట్ తరఫున వేరే పని మీద ఉంటున్నాను కాబట్టి రాలేకపోతున్నాను. మా తండ్రి గారిని పంపిస్తాను. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారాగా ₹1,00,000 పంపిస్తున్నాను. అది మీరు దగ్గరుండి అందించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు అయినటువంటి నామన్ రాంబాబు గారు కూడా ఆయన కూడా ₹5,000 ఇవ్వటం జరిగింది. ఇది బాధిత కుటుంబానికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం ఇది. అంచేత చనిపోయినటువంటి చిన్నారిని ఎలాగో తీసుకురాలేము కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.